భీం జిల్లా ఒడ్డుగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలులో మోసం చేస్తున్నారని వాళ్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్తా ధాన్యంలో కిలో తూకం తక్కువ చేస్తున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. తరుగు లేకుండా తూకంలో మోసాలకు పాల్పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 15 రోజులైతుంది ఇక్కడ కోసి కుప్ప పోసి ఆరబెట్టుకున్నాము. దుందులకు దుమారాలకు ఉల్లారబెట్టి 17 మైసర్ 14 మైసర్ వచ్చేదానికి ఆరబోసినాము. కుప్పలు దొబ్బుకున్నాము. కుప్పలు దొబ్బుకున్న తర్వాత వచ్చి చూసి మైసర్ వచ్చింది, అంత వచ్చింది. తూర్పాల పోయాలన్నారు. ఒక 10-12 మందిని 20 మందిని పెట్టి ఒక 10,000 ఖర్చు పెట్టి తూర్పాల పోసుకున్న తర్వాత 3 రోజులకు వచ్చిండు. 3 రోజులకు వచ్చి కాంట పెట్టుకోగా చూసినాము. ఒక 100 బస్తాలు జోకిండు. 100 బస్తాలు జోకిన తర్వాత ఈ కాంటం కాడ నేను ఉంటి ఈ కాంట మీద ఎక్కిన తర్వాత ఇట్లా పోంగా ప్రైవేట్ కాంట ఒకటి సాగు కాడ అవతల జోకుతుండే. ఆ కాంట మీద ఎక్కి చూసేసరికి దానికి దీనికి కిలో డిఫరెన్స్ అనిపించింది నాకు తేడా. అరే ఇది ఇట్లా ఎట్లా ఉన్నది మరి అని ఇక్కడ జోకెట్ వాళ్ళని అడిగితే అది మాకేం తెలియదు అని అమ్మాలి వాళ్ళు అన్నారు. అది జరిగింది. మమ్మల్ని ఇంత ద్రోహంగా తింటాను. ఆ కాంటకు ఈ కాంటకు కిలో 10 గ్రాములు 20 గ్రాములు డిఫరెన్స్ పెట్టి జోక్కుంటాను. 41 కిలో పెట్టి జోకిన సంచి 42 కిలోల 300 గ్రాములు వస్తుంది ఇప్పుడు.